చూస్తున్నారు కదా, ఇదే మా అక్క వాళ్ళ హోమ్ టూర్. ఓకేనా, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనాస్ వరల్డ్ 6732. చూస్తున్నారు కదా, ఇదే మా అక్క వాళ్ళ హోమ్. ఎలా ఉంది? బయట చూపించి ఎలా ఉంది అని అడుగుతున్నావు, లోపల కూడా చూపించవచ్చు కదా అని అంటున్నారు కదా. నాకు తెలుసు మీరు అట్లా అంటారని, అందుకే లోపలికి కూడా వెళ్దాం రండి. గేట్ డిజైన్ అండ్ కలర్ సూపర్గా ఉంది కదా. అదంతా అక్క సెలక్షనే. కింద టైల్స్ దగ్గర నుంచి వాష్ బేషన్ అన్నీ, ప్రతి ఒక్క ఐటమ్ అక్క సెలక్షనే. ఒక బావ సెలక్షన్ ఏదంటే చూపిస్తా లాస్ట్లో. ఇక్కడ రెంట్కి ఇస్తారు, వాళ్ళు రెంట్కి ఉన్నారన్నమాట. 5,000-6,000 రెంట్ వాళ్ళకి. ఈ బాత్రూమ్ కూడా లోపల 2 ఉంటాయి, ఇక్కడ బయట 1 వాళ్ళే వాడుకుంటారు అన్నమాట. ఇది ఎప్పుడైనా చుట్టాలు బాగా వచ్చినప్పుడు ఇక అవసరం వస్తుంది కదా. సో మెట్ల కిందనైతే ఖచ్చితంగా కడతారు కాబట్టి ఇక మేమైతే యూజ్ చేస్తున్నాం. మేము వెళ్తే యూజ్ చేస్తాం అప్పుడప్పుడు, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా. సో అందుకనే ఇక్కడ విండోస్కి ఇట్లా మిర్రర్ అయితే పెట్టిర్రు. బయట నుంచి ఏం కనిపించదు కానీ లోపల నుంచి మనం చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ రేలింగ్ అయితే బాగుంది. ఇట్లే పైనకి వచ్చినట్టయితే కింద వేరే టైల్స్ ఉంటాయి, మీరు గమనించారో లేదో. పైన వేరే టైల్స్ ఉన్నాయి. ఇక్కడ అక్కడ ఏం కబోర్డ్ సిస్టమ్ ఏం లేదు కింది రూమ్లో. ఓన్లీ పైన వీళ్ళు అక్క వాళ్ళు పైన ఉంటారు కాబట్టి పైనే పెట్టించుకున్నారు కబోర్డ్ సిస్టమ్. ఇక్కడ షూ ర్యాక్ అనమాట. ఇది ఎన్ని చెప్పులో, ఒక్కరికి ఒక 3-4 డజన్స్ ఉంటాయి. మొత్తం ఇంట్లో కలిపి 3-4 డజన్స్ ఉంటాయి. ఇదైతే తులసి కోట, ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి కదా. సో అందుకే ఎక్కడ చూసినా నల్లలే నల్లలే నల్లలు, ఎందుకంటే ఇప్పుడు వాటర్ అవసరమే కదా. సో వీళ్ళకి బోరు కూడా ఉందన్నమాట. సో అందుకనే ఇట్లా. ఈ బోర్డ్ చూస్తే మీకు ఏమర్థమవుతుందో కామెంట్ చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అక్క వాళ్ళ పెద్ద పాప అయితే కృష్ణుని భక్తురాలు. సో అందుకే ఇది. ఇక్కడ బయట బాల్కనీ, అంటే బయట కూర్చుంటారు కదా ఎండాకాలము లేదంటే సాయంత్రం, బయట ఒక ఫ్యాన్ ఫిట్ చేసిర్రు. లోపలికి ఎంటర్ కాగానే ఒక చిన్న హాల్, వెయిటింగ్ హాల్ అనమాట, ఎవరైనా వస్తే కూర్చోవడానికి. ఇక్కడ కంప్యూటర్ ఉండే, రిపేర్కి పోయింది, అందుకే ఇక్కడ కంప్యూటర్ అనేది తీసేసిర్రు. అండ్ ఈ విండోస్కి బయట నుంచి లోపల నుంచి ఇక మొత్తం ప్యాకింగ్ ఉండాలి కాబట్టి ఇట్లా చేసిర్రు. ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి ఇవి కర్టెన్, పూసలు ఉంటుంది కర్టెన్, అదైతే పైనకి పెట్టేసిర్రు. పిల్లలు ఉంటారు కదా, సో అందుకనే. ఇక్కడ వినాయకుడు అయితే బాగుంది కదా. అండ్ లోపలికి ఎంటర్ కాగానే ఈ సెల్ఫ్లో మొత్తం దేవుళ్ళే. వాళ్ళ పాపకి, పెద్ద పాపకి ఇష్టం కాబట్టి రాధాకృష్ణుడు విగ్రహాలు. అండ్ అక్కకైతే మొత్తం శివుని భక్తురాలే, నమ శివాయ అనుకుంటూనే ఉంటుంది. ఇదైతే గాయత్రికి అయితే వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ చేసిందనమాట, కృష్ణుని భక్తురాలని. ఉయ్యాల, అందులో చిన్న బాలకృష్ణుడు అట్లా ఉండే. చూస్తున్నారు కదా ఈ విగ్రహం ఎంత బాగుందో. రోజు పూజ చేసుకుంటారు, ఎందుకంటే ఇంట్లో విగ్రహాలు పెట్టుకుంటే ఖచ్చితంగా పూజ చేయాలి కదా. రోజు పూజ చేసుకుంటారు. అంత భక్తి, అంటే అంత ప్రేమ కృష్ణుడు అంటే ఆమెకి. వీళ్ళ ఇంట్లో కోసం అయితే అసలు వెళ్ళబుద్దే కాదు. అక్క అంత డెకరేటింగ్ ఐటమ్స్ అన్నీ. ఇల్లు కట్టుకునేది ఒకటేసారి కదా. సో మన లైఫ్లో ఉండేది గుర్తంటే ఒక ఇల్లు మాత్రమే. అందుకనే ఎంత ఖర్చు అయినా సరే అన్నీ కొని ముందే ఇంట్లోనే పెట్టుకుంది. ఇల్లు కంప్లీట్ కాగానే మొత్తం డెకరేట్ చేసింది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి, మేము ఉన్నాం కాబట్టి ఇల్లంతా సందడి ఇట్లే ఉంటుంది. సీలింగ్ చూస్తున్నారుగా ఎంత బాగుందో. ఈ లైట్స్ కూడా రూఫ్ లైట్స్, సీలింగ్కి మొత్తం అంతా సెట్ ఎంత సూపర్గా ఉందో. దీని కాస్ట్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియో చేయమంటే చేస్తాను.
మొత్తం రెడ్ లైట్, అందులోనే కట్గా ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ బ్లూ, నెక్స్ట్ స్విచ్ ఆఫ్ ఆన్ చేస్తే మళ్ళీ ఇట్లా రెయిన్బో కలర్స్, ఇట్లా బాగుందన్నమాట. మా పిల్లలు అయితే వీటిని చూసుకుంటూనే అన్నం తింటారు. ఇక్కడికి వస్తే ఎంటర్ కాగానే దేవుళ్ళు సెల్ఫ్లో, పైననైతే వినాయకుడు, ఛత్రపతి శివాజీ. వీఆర్ హిందూస్ నా, సో ఛత్రపతి శివాజీ. తాబేలు బొమ్మ కూడా ఉండాలి కదా ఇంట్లో, సో అందుకే ఇదైతే పెద్దగా హాల్ అయితే కట్టుకున్నారు. అక్కడ ఒక ఫ్యాన్, ఇక్కడ ఒక ఫ్యాన్, ఇక్కడ కర్టెన్స్, 2 సోఫా సెట్స్ బయట వేసిరు వెయిటింగ్ హాల్లో. అండ్ పెద్ద సోఫా అయితే లోపల వేసుకున్నారనమాట, కూర్చోడానికి బాగుంటుందని. ఇక్కడ చేతులు కడుక్కోవడానికి, బ్రష్ చేసుకోవడానికి వాష్ బేసిన్. మీరు ఎక్కడ చూసినా మీకు కృష్ణుని ఫోటోలు తప్ప ఇంకేం కనిపించవు. ఇదంతా సందడి మా వల్లనే అనుకోండి. ఇక్కడ వాషింగ్ మిషన్ దగ్గర ఒకటి ర్యాక్ లాంటిది పెట్టించిర్రు, ఎందుకంటే ఇట్లా సర్ఫ్స్, సబ్బులు అవన్నీ పెట్టుకోవాలి కదా, సో అందుకనే పెట్టించిర్రు. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. ఇట్లా గుడిలలో ఉంటుంది కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లలో కూడా ఉంటుంది ఇట్లాంటిది. సో వీళ్ళకు లైఫ్లో ఒక్కటేసారి కట్టుకుంటారని చెప్పినా కదా, ఆమెకైతే మొత్తం డ్రీమ్ అంటే ఒక హోము, ఒక జాబ్ ఉంటే చాలు అని అనుకున్నారు. బావకి గవర్నమెంట్ ఎంప్లాయ్ బావ, సో అందుకనే వాళ్ళ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది. బావకి ఏం జాబ్ ఉంది ఏంటి అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడైతే రూఫ్ లైట్స్ చూడండి, పింక్, బ్లూ అండ్ ఎల్లో. ఇక్కడ కూడా సేమ్ చూస్తున్నారు కదా, కృష్ణుని ఫోటోలు, కృష్ణుని ఫోటోలు, కృష్ణుని ఫోటోలు. ఎక్కడ చూసినా కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడు, రాధాకృష్ణ రాధాకృష్ణ అనుకుంటూనే ఉంటుంది ఆమె. నో నాన్ వెజ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్లోనే 3 ఫొటోస్ ఉన్నాయి. ఒక వినాయకుడు అండ్ టీవీలో నా లైవే వస్తుంది, లైట్, బుద్ధుడు అండ్ జింకలు. సో చాలా ఉన్నాయి వీళ్ళ ఇంట్లో డెకరేటింగ్ ఐటమ్స్ అయితే. చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినకూడదు అండ్ సెల్ ఫోన్ వాడద్దు అని ఇట్లా బొమ్మలు ఉంటాయి కదా వాటిని. ఇదైతే సిల్వర్ వెంకటేశ్వర స్వామి అనమాట. లోపల సిల్వర్తో చేసి బయటకి ఇట్లా ప్యాక్ చేసి ఇస్తారు. కావాలంటే నాకు కామెంట్ చేయండి లింక్ అని, నేను చేపిస్తాను. ఇదైతే బుద్ధుడు విగ్రహం. ఎక్కువ శాతం అందరూ ఇంట్లో ఇది పెట్టుకుంటారు, ప్రశాంతంగా ఉండాలి లైఫ్ అని. సో అందుకోసమే 2 టెడ్డీ బేర్స్. వండర్లాకి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. అక్క బావ పెళ్ళి ఫోటో అది. డెకరేటింగ్ ఐటమ్స్ అండ్ బావది ఇది స్కూల్లో 10th క్లాస్ బ్యాచ్ కలుస్తారు కదా, అప్పుడు ఇచ్చిన గిఫ్ట్. అక్కకి ఎవరో వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందంట. ఇదేమో పిల్లలే ఇచ్చిర్రు బర్త్డేకి. అండ్ ఇక్కడ కూడా ఏమొచ్చినాయంటే కబోర్డ్స్ వచ్చినాయి. ఈ కబోర్డ్స్ ఈ మధ్యలో మాత్రమే కబోర్డ్స్ ఇచ్చిర్రు, ఎందుకంటే అక్క వాళ్ళు ఉంటారు కాబట్టి కబోర్డ్ సిస్టమ్ చేయించుకున్నారు. కింది రూమ్లో ఏం చేయించుకోలేరు. ఇది రీసెంట్గా అక్క బర్త్డేకి ఇచ్చిర్రు పిల్లలు. ఇదేమో డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ అండ్ ఫ్యాన్. ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా సరిపోవు కదా ఎండాకాలం వస్తే, సో ఇదేమో డైనింగ్ టేబుల్ అనమాట. ఇవన్నీ సందర్శించండి మా వల్లనే వచ్చింది. ఫ్రిడ్జ్లో పిల్లల కోసం ఐస్ క్రీమ్స్ అయితే పెట్టింది అండ్ బటర్ మిల్క్ బోటి ఇక ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసుకుంది. ఇదైతే దేవుని రూమ్ అనమాట. ఇప్పుడే పూజ చేసి అక్క డ్యూటీకి వెళ్ళిందనమాట. సో అందుకే నేను ఇక వీడియో తీద్దామని వీడియో తీస్తున్నా. శివుని భక్తురాలంటే చెప్పొచ్చు. చూడండి, శివలింగము, శివుని విగ్రహం. ఇక ర్యాక్లో పూజకు సంబంధించిన సామాన్ అంతా పెట్టుకుంటారు. ఒక దగ్గర స్వస్తిక్ అనే సింబల్ ఉంది, ఒక దగ్గర ఓం సింబల్ ఉంది. ఎప్పటికీ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో వీళ్ళ ఇంట్లో ఒక 7 days తప్పించి డైలీ పూజ అక్క చేస్తుంది. ఆ 7 daysలో మాత్రం బాగా చేస్తాడు. ఇక్కడ మొత్తం బ్లూ కలర్, ఇది కిచెన్ కాబట్టి మొత్తం బ్లూ కలర్తోనే లైట్ బ్లూ తోటి మొత్తం సెట్ చేసిర్రు. ఇక్కడనైతే ఈ ట్యాప్స్, అక్కడ సైడ్దేమో నల్లది, ఇక్కడ సైడ్దేమో బోర్ది. ఎక్కువ నల్ల కనెక్షన్ ఇప్పుడే ఇవ్వలేరు కాబట్టి బోర్ అయితే వస్తుంది. వాటర్ ప్యూరిఫైయర్ అండ్ చిమ్నీ.
చిమ్నీతోనైతే మా పిల్లలు చాలా ఆటలు ఆడతారు. ఇట్లా అంటే చాలా వస్తుంది, మళ్ళీ ఇట్లా అంటే వెళ్ళిపోతుంది. ఎంత బాగుంటుందో. పిల్లలు ఒకటే ఆటలు ఆడతారు వీటితోటి. నేను కూడా ఆడతాను అనుకో, ఆఫ్ కోర్స్. ఎందుకంటే మనకు లేదు కాబట్టి ఉన్న దగ్గర ఆడడం అంటే ఇష్టమే ఉంటుంది కదా. సో అందుకని నేను బాగా ఆడతాను. మీరు చూస్తున్నారుగా ఎట్లా అంటున్నాను. అట్లే గ్యాస్ అనేది 4 స్టవ్స్ ఉన్నాయి. 4 స్టవ్, గ్యాస్ స్టవ్. అండ్ ఇక్కడ అన్ని బ్లూ కలర్ పైన కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి బ్లూ కలర్ తీసుకున్నారు అన్ని డబ్బాలు కూడా. పప్పు, మినపప్పు అన్నీ. ఇదేమో చాయ్ పెట్టుకుంటారు ఇందులో. రైస్ కుక్కర్, మిక్సీ. ఇవన్నీ ర్యాక్స్ ఏమంటారు, కబోర్డ్స్ అన్నమాట. డిన్నర్ సెట్ అయితే ఆర్డర్ పెట్టుకుంది. ఇవన్నీ డిన్నర్ సెట్సే, మేమే యూజ్ చేసినాం, కింద పడేసినాం. హాట్ బాక్సెస్, గ్లాస్ ఐటమ్స్, ఇక్కడ కప్స్, డ్రింక్స్ తాగే గ్లాసెస్ అన్నీ. స్టీల్ ఐటమ్స్ తక్కువ. ఇప్పుడు బెడ్రూమ్స్ విషయానికి వస్తే, ఇది మాస్టర్ బెడ్రూమ్, అక్క బావ వాళ్ళది. ఇంకోటేమో పిల్లలకు ఉంటుంది, అది సపరేట్. దీనికి ఎదురుగా ఉంటుంది పిల్లల బెడ్రూమ్. ఇది కూడా చూసేయండి, రూఫ్. ఈ బెడ్రూమ్లో మాత్రమే బావ సెలెక్ట్ చేసిండు. ఇంతకుముందు చెప్పినా కదా బావే సెలెక్ట్ చేసిండు, తర్వాత చూపిస్తా అని. ఈ రూమ్లో మాత్రం మొత్తం బావ సెలెక్షనే అనమాట. మంచం దగ్గర నుండి మొత్తం కబోర్డ్స్ వరకు. ఇదేమో మొత్తం ఇస్త్రీ వేసుకోవడానికి ఐరన్ బాక్స్. అట్లే మర్చిపోయారు, ప్లగ్స్ కూడా తీయరు. వీడియో తీస్తుంది మనమే కాబట్టి ఒకసారి చూపించాలి కదా మీకు అని చూపిస్తున్నా. కొత్త గట్టిరు కాబట్టి ఇట్లా తేమలాగా వస్తుంది, వాటర్. సో ఇందులో ఈ ఐటమ్సే పెట్టుకుంటుంది కాబట్టి ఇది ఇట్లే వదిలిపెట్టినాం. పిల్లలు ఇదంతా చదిరిర్రు. అండ్ నెక్స్ట్ కబోర్డ్లో వచ్చేసి అక్క ఈ డ్రెస్సెస్, డైలీ వేర్ డ్రెస్సెస్ అన్నీ. అక్కవి బావవి డైలీ వేర్ డ్రెస్సెస్. అక్కడ ఎందుకంటే అక్కడ తేమ వస్తుందని ఎక్కడ ఏం పెట్టలే. ఇక్కడనేమో మీషోలో ఎక్కడనో ఆర్డర్ చేసి పెట్టిందనమాట. ఇవి మొత్తం శారీస్, అక్క శారీ కలెక్షన్ ఇవన్నీ. ఇక్కడనేమో ఇట్లా సెల్ఫ్స్ లాగా ఇచ్చిర్రు, కీ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. సో అందుకనే సెల్ఫ్స్ లాగా ఇచ్చిర్రు. నెక్స్ట్ ఇక్కడ మంచంకి అయితే చాలా స్టోరేజ్ ఉంది. ఇక్కడ మనం ఏదంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా స్టోరేజ్ బాగానే ఉంది. ఇప్పుడేమో ఇది పిల్లల బెడ్రూమ్ అనమాట. పిల్లల దాంట్లో ఇంతే, రూఫ్ లైట్ ఉంటుంది అంతే. కానీ పిల్లల మాత్రం బేబీ పింక్ ఉంటుంది. వీళ్ళది కబోర్డ్స్ మాత్రం ఇట్లా. వీళ్ళ దాంట్లో కూడా మిర్రర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు పైన చూద్దామా, పైనకి వెళ్దామా? ఓకేనా, వెళ్దాం పదండి. ఈ రైలింగ్ అయితే బాగా వేసారు, నాకైతే నచ్చింది. సో ఇప్పుడు పైనకి వచ్చేస్తే, ఇంకా మీద పని కంప్లీట్ కాలేదు. మీరైతే ఇంకొకటి కట్టున్నారు. బెడ్రూమ్లో ఏసీ ఉంది కదా, ఇది దాందే. ఇక్కడ పెంట్ హౌస్ వేస్తున్నారు. ఇది సింక్, ఇక్కడ గ్యాస్, ఇవి సెల్ఫ్స్. అక్కడ కూడా సెల్ఫ్సే. అక్కడ పెద్ద కిటికీ వస్తుంది.
ఇక్కడైతే చిన్నగా బాత్రూమ్. ఇక్కడ నుంచి వ్యూ ఇట్లుంటుంది. సేమ్ ఈ బిల్డింగ్ ఎట్లా కట్టిర్రు సేమ్ అది కూడా అట్లే డిజైన్ చేసిర్రు. బట్ బాత్రూమ్ బయట సైడ్ పెట్టిర్రు, దీని లోపలనేమో లోపలికి ఉంది. అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఉయ్యాలైతే ఇక్కడ వాడేసిర్రు. ఇక్కడ నల్ల ఇంకా కిందికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇదే మా అక్క వాళ్ళ హోమ్ టూర్. ఓకేనా, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. దీనికి ఎంత మనీ అయింది ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకేనా, బాయ్. Thank you for watching. Please do subscribe.